2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. రవితేజ నటించినటువంటి సినిమా ఇరుముడి ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో స్పిరిచువల్ సాంగ్గా ఉన్నటువంటి మల్లెపూల పల్లకి, అందాల పల్లకి పాట సినిమాకు ఒక పెద్ద హైలైట్గా మారిందనే చెప్పాలి. సో ఈ పాటని పాడినటువంటి వ్యక్తి డప్పు సీను గారు. ప్రస్తుతం ఆయన సుమన్ టీవీ లైవ్ కాల్లో మనతో పాటు మాట్లాడడానికి, ఆ పాటను ఒకసారి వినిపించడానికి ఆయన మన ముందు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సీను గారు. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక్కసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులు వీక్షకుల కోసం ఒక్కసారి ఆ పాటని పాడి వినిపించే ప్రయత్నం చేస్తారా? ఏ మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణిగంటుడెక్కినాడు అందాల పల్లకి. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణిగంటుడెక్కినాడు అందాల పల్లకి. పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణిగంటుడు ఎక్కినాడు పల్లకి. పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణిగంటుడు ఎక్కినాడు పల్లకి. పందడ బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణిగంటుడెక్కినాడు అందాల అరెరే మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణిగంటుడెక్కినాడు అందాల పల్లకి. మహిషి మర్ధనుడు ఎక్కినాడు పల్లకి, మదగజవాహనుడు ఎక్కినాడు పల్లకి. మహిషి మర్ధనుడు ఎక్కినాడు పల్లకి, మదగజవాహనుడు ఎక్కినాడు పల్లకి. బదుల బ్రోచే బంగారు స్వామి హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే. పారితోషికం ఎంత ఇచ్చారో చెప్పగలరా? ఈ పాట పాడిన దానికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? మొదటి రెమ్యునరేషన్ 9 lakhs ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 9 lakhs. 9 lakhs. 9 లక్షలు. రెమ్యునరేషన్. ఓ ఫస్ట్ సాంగ్కే 9 లక్షలు రావడం అంటే అంత చిన్న మామూలు విషయం కాదు సీను గారు. కానీ మీలాంటి వ్యక్తికి రావడం అంటే మీకు దక్కిన గుర్తింపు అనుకోవచ్చా? తప్పనిసరిగా అనుకోవచ్చు. సూపర్ అండి. నిజంగా సీను గారు, నేను కూడా సినిమా చూశాను నిన్న. బట్ ఒక సూపర్ డూపర్ సాంగ్ ఇది. సో జానపద గీతం లాగా ఉన్నప్పటికీ కూడా సినిమాకి చాలా యాప్ట్గా సెట్ అయిపోయింది. ముఖ్యంగా అయ్యప్ప స్వాములందరూ కూడా కలిసి ఒక పడి పూజ చేసేటప్పుడు ఆ భజనలో ఇట్లాంటి పాట అనేది ఒక హైలైట్గా నిలుస్తుంది. ఆ పాట పాడడానికి మీకు అవకాశం ఎలా వచ్చింది? ఒకసారి ఆ నేపథ్యం గురించి చెప్తారా? ఈ పాటని డైరెక్టర్ గారు మాల వేసుకున్నప్పుడు విన్నారు. శివ నిర్వాణ గారు మాల వేసుకొని విన్నారు ఈ పాట బాగుందని చెప్పి మా రైటర్ చౌడ శ్రీనివాసరావు గారు కన్సల్ట్ అయ్యారు. ఆయనకు ఫోన్ చేస్తే మేము అందరం కలిసి వెళ్ళాము. అట్లా మాకు అవకాశం వచ్చింది. అంటే దీన్ని ఆల్రెడీ ఒక ప్రైవేట్ సాంగ్ మీరు రికార్డ్ చేశారా? దీన్ని ఒక ఫోక్ సాంగ్ కింద ఇది మేము 26 సంవత్సరాల క్రితం రికార్డ్ చేసాం. వాయిస్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అంటే జనరల్గా సినిమా సాంగ్స్కి, స్పిరిచువల్ సాంగ్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అందులో కూడా ఇది ఫోక్ సాంగ్ బీట్తో వచ్చేటువంటి ఒక సాంగ్గా ఉంది. మీ వాయిస్ కూడా, మా వాయిస్ మాడ్యులేషన్ కూడా కాస్త భిన్నంగా అనిపిస్తుంది. సో మొదట్లో రెస్పాన్స్ ఎలా వచ్చింది? సినిమా యూనిట్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తుంది. మీతో ఫస్ట్ బాగా వచ్చినటువంటి ఒక మంచి కాంప్లిమెంట్ ఏమంటారు? ఆనందం అండి, అసలు సూపర్. ఎందుకంటే నేను ముందరగా మా అయ్యప్ప స్వామి భక్తులకి, ప్రేక్షకులకి అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తున్నా. అందరికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మైత్రి మహేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సూపర్. నేను కూడా చూశాను, మంచి రెస్పాన్స్ ఇచ్చింది పాట. అవకాశం అంటే మిమ్మల్ని వెతుక్కొని వచ్చింది అనుకోవచ్చా? ఆ అయ్యప్ప స్వామి, ఆ భగవంతుడే మీకు ఈ అవకాశం కల్పించాడు అనుకోవచ్చా? వెతుక్కుంటూ మీ దగ్గరికి సాంగ్ రావడం, పాడమని మాకు అవకాశం ఇచ్చాడు. అయ్యప్ప మాకు అవకాశం ఇచ్చాడు. ముందుగా మా పాట రాసిన శ్రీనివాసరావు, ఆ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ శుంకర ఆంజనేయులు, వీళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా బాగుంది పాట. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అందరికీ చాలా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీను గారు, ఆంజనేయులు గారు దీని ఒరిజినల్ సాంగ్ని కంపోజ్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆ విషయాన్ని చెప్పారు. అయితే ఆంజనేయులు గారు చేసిన కంపోజిషన్కి, అలాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న పెద్ద డైరెక్టర్, ఆయన చేంజెస్ ఏమైనా జరిగాయా? లైట్ మ్యూజిక్ మార్చారు. ఏమన్నారా మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నారు? జీవి ప్రకాష్ గారు ఏమన్నారు? చాలా బాగున్నారు, పాట బాగా మెచ్చుకున్నారు. డైరెక్టర్ గారు అయితే ఇంకా బాగా మెచ్చుకున్నారు. సూపర్ అన్నారు. సినిమా బాగా హిట్ అవుతుందండి. సాంగ్ ప్రత్యేకంగా చెప్పారు. ఎక్సలెంట్ ఉంది పాట కూడా. అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. ఓకే, ఆ సాంగ్ షూటింగ్ జరిగే టైంలో మీరు కూడా అక్కడ ఉన్నారా? లేదు. ఓకే,
సినిమా ఎలాంటి రెస్పాన్స్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి తోటి కళాకారులు కానీ, సో మీ జూనియర్స్ కానీ, మీ టీమ్ మెంబర్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి? సినిమా హిట్ అయింది, సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ సూపర్ అయింది. చాలా అద్భుతంగా ఉంది పాట. పాట సూపర్గా ఉంది. పిక్చర్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఓకే. అంటే మీరు సాంగ్ పాడే ముందు గానీ, తర్వాత గానీ రవితేజ గారిని కలవడం గానీ రవితేజ గారి కళ్ళు చూసినా మా కుదరలేదు. నేను మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పటి వరకు అంటే మీరు సింగర్‌గా ఎలా మారారు? మీ నేపథ్యం ఏంటి? ఫోక్ సింగర్‌గా మీరు చాలా పాటలు పాడుంటారు. డప్పు సీను అనేటువంటి ఆ పేరు ఎలా వచ్చింది? డప్పు అనేటువంటి ఆ పేరు ఎలా వచ్చింది మీకు? అదొకసారి చెప్తారా ఆ నేపథ్యం ఏంటో? నేను యాక్చువల్గా 32 సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ పార్టీ ప్రజానాట్య మండలిలో జాయిన్ అయ్యాను. నేను సిపిఐ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిలో జాయిన్ అయ్యాను. అక్కడ పాటలు నేర్చుకున్నా. ఒక 4 సంవత్సరాలు దాంట్లో పాటలు పాడాను. తర్వాత అయ్యప్ప మాలేసుకొని డివోషన్లోకి వచ్చాను. డివోషన్లోకి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ మానుకొని నేను నేర్చుకున్న పాటలు అయ్యప్ప స్వామి పాటలు మొత్తం కలిపి ఆ రకంగా పాటలు నేర్చుకున్నాను. ఆ రకంగా ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను. డప్పు వాయించి పాడేవాడి, అందుకని డప్పు సీను అనే పేరు వచ్చింది నాకు. మీది ఏ ప్రాంతం అండి? ఎక్కడ మీది? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అది పల్నాడు జిల్లా నరసరావుపేట. పల్నాడు జిల్లా నరసరావుపేట. నరసరావుపేట. ఓకే. కమ్యూనిజంలో ఉన్నప్పుడు సో ఆధ్యాత్మికంగా దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తి మీరు సో ఒక్కసారిగా ఇటువైపు స్పిరిచువల్ వైపు రావడం, సో అయ్యప్ప స్వామి పాటలు పాడడం ఎలా జరిగింది అసలు అదంతా? చాలా బాగా జరిగింది. అంటే మా రైటర్ చౌడూరి శ్రీనివాసరావు అని ఆయన మాలేసుకుంటాడు. ఆయన నా చేత మాలే ఇచ్చాడు. అనుకోకుండా నేను ఇక డివోషన్ వైపు వచ్చేసాను. నేను ప్రజానాట్యం మానుకొని డివోషన్ వైపు వచ్చేసాను. అప్పుడు పాటలు నేర్చుకున్నాను కదా, అదే పాటలు దేవుడి మీద ఆయన రాస్తే వాటిని కంటిన్యూ చేసి పాడాం. అందులో సినిమాలో కూడా హీరో అక్కడ అయ్యప్ప మాల వేసుకోవడం చాలా కీలకంగా ఉంటుంది. అంతా కూడా ఆ అయ్యప్ప మాల, అయ్యప్ప దేవాలయానికి సంబంధించి ఆ మాలకు ఉన్నటువంటి ప్రత్యేకత, దాని గురించే ఎక్కువగా కథాంశం అంతా కూడా ముడిపడి ఉంటుంది. మీరు కూడా మాల వేసుకున్న తర్వాత ఈ పాట పాడారు అంటున్నారు. డైరెక్టర్ గారు కూడా సో ఆయన మాల వేసుకున్నప్పుడు మీరు పాడినటువంటి ఆ పాట విని మిమ్మల్ని పిలిపించుకొని సినిమాలో కూడా ఆ సాంగ్ పెట్టారంటున్నారు. ఇలా ఎన్నిసార్లు మాల వేసుకున్నారు? అయ్యప్ప మాల దీక్ష ఎన్ని సంవత్సరాల పాటు చేసేవాళ్ళు? ఆ నేపథ్యం చెప్తారా ఒకసారి? నేను 30 years 30 సంవత్సరాలు మాలేసుకున్నాను. ఓ 30 సంవత్సరాలు మాలేసుకున్నాను. ఒకసారి సైకిల్ మీద వెళ్ళొచ్చాను. 30 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ వెళ్తున్నాను. సైకిల్ మీద ఎక్కడికి? శబరిమల వెళ్ళారా? చౌరవరం వెళ్ళాను. నరసరావుపేట నుంచి. నరసరావుపేట నుంచి. అయితే మీరు కూడా గురుస్వామి. మీరు కూడా రవితేజ సినిమాలో రవితేజ ఏ విధంగా గురుస్వామి అవుతారో మీరు కూడా అలాగే గురుస్వామి అని పిలవచ్చు మిమ్మల్ని కూడా? అవును గురుస్వామి. ఓకే. ఇప్పటికి ఎన్ని పాటలు పాడుంటారండి మీరు? నేను 300 పాటలు పాడాను. సుమారు 300 పాటలు పాడాను. క్యాసెట్లు చేసాం. 21 క్యాసెట్లు చేసాం. 21 ఆల్బమ్స్ చేసాం. ఈ 21 ప్రైవేట్ ఆల్బమ్స్ స్పిరిచువల్ వేనా, అయ్యప్ప స్వామికి సంబంధించినవేనా? దేవుడికి సంబంధించినవే అన్ని. ఎంతసేపట్లో పాడారు? మీకు అలవాటైన పాటే కదా, మీరు డబ్బింగ్ స్టూడియోకి వచ్చి ఎంతసేపట్లో పాడారు? 1 hour పాడారు. 1 hour. ఈ పాటను అడిగి మరి పాడించుకుంటారు మీ చేత భజనలో? అడిగి పాడించుకుంటారు. చాలా పాటలు ఉన్నాయి. 20 పాటలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఈ పాట బాగా నచ్చింది, ఇది పెట్టుకున్నారు. ఫస్ట్ టైమా మీరు సినిమాకి సంబంధించినటువంటి పాటను పాడడం? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మీరు ఫస్ట్ టైం పాడిన పాట? అందులో మీకు ఇష్టమైనటువంటి ఆ దేవుడు అయ్యప్ప స్వామికి సంబంధించిన పాట, అందులో ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. రవితేజ గారికి కూడా చాలా సినిమాల తర్వాత ఆయనకి ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదంతా అయ్యప్ప స్వామి మహిమ అనుకోవచ్చా? ఎట్లా ఈ ఆఫర్ రావడం? ఇప్పుడు అందరూ కూడా డప్పు సీను అంటే అందరూ కూడా కలవరిస్తారు. ఇక మీద కూడా మీ కెరీర్ కూడా ఇంకా కూడా ఒక బ్రైట్లో వెలిగిపోతుంది. తప్పనిసరిగా అయ్యప్ప స్వామి మహిమేనండి. నేను 32 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి నమ్ముకొని ఎన్నో వేల ప్రోగ్రాలు చేశాను. అంతా అయ్యప్ప దయ నాకు. అయ్యప్ప లేదా అసలు మేము లేవు, మా టీం లేదు. వస్తున్నాయి ఆఫర్స్ ఇంకా ఏమన్నా? ప్రైవేట్ సాంగ్స్ కానీ, ఫోక్ సాంగ్స్ పాడాలని కానీ, లేదంటే వేరే సినిమా ఆపర్చునిటీస్ కానీ? వస్తాయి. నిన్నే కదా అయిపోయింది. వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. చూసారా సినిమా మీ ఫ్యామిలీస్ తో కలిసి? మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూసా. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది.
డైరెక్టర్ సూపర్ చేశాడు, జీవి ప్రకాష్ గారు కానీ సూపర్ సినిమా, రైట్ బ్లాక్ అండి. బస్టర్ అయింది. ఓకే, రైట్. నిజంగా ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ యూ, అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొక్కసారి సుమన్ టీవీ తరపున కూడా ప్రత్యేకంగా మీకు అభినందనలు. ఎందుకంటే ఒక మంచి పాట, దేవుడి పాట, స్పిరిచువల్ సాంగ్, ఇలా సినిమాలో కీలకంగా ఉన్నటువంటి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. మీలాంటి జానపద కళాకారులకి సినిమా రంగంలో గుర్తింపు రావడం, అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది వచ్చిన మొదటి అవకాశంలోనే ఈ స్థాయిలో ఒక మంచి పేరు రావడం అనేది నిజంగా గొప్ప విషయంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి.